పూర్వీ ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. నెక్స్ట్ వన్ విత్ మహేష్ బాబు విల్ బి బిగ్గర్ అని అనౌన్స్ చేశారు రాజమౌళి గారు. చేశాడండి, నా దృష్టిలో రాస్తానండి. అంతేనా సార్? వారి దగ్గర ఇది గ్యారంటీ లేదండి, ఎస్ అనే వరకు. అవునా సార్? మీరు డిసప్పాయింట్ అవ్వరా సార్ ఎప్పుడు? అంటే అబౌవ్ ఎవ్రీథింగ్ మీరు యువర్ డాడ్ అండ్ సన్, నాన్న కొడుకులు ఒకటండి. యాజ్ ముందు తండ్రిగా వాడు మంచి కథ రావాలి. వేరే చోట నుంచి నాకన్నా మంచి కథ వస్తుంది అనుకోండి, ఐ షుడ్ వెల్కమ్ ఇట్. రైటర్గానే రాయలేకపోయానని బాధ కన్నా కూడా నా కొడుకు మంచి కథ దొరికిందని ఆనందించాలి నేను. ఎప్పుడు వచ్చే డౌటే సార్, మిమ్మల్ని అడిగారు కూడా చాలామంది, విజేంద్ర ప్రసాద్ గారే ఎక్కువ సినిమాలు ఎందుకు తీయరండి డైరెక్ట్ చేయడం, మీరే కథకులు అయినప్పుడు మరి మీరు అనుకున్న కథని పేపర్ మీద పెట్టి డైరెక్ట్ చేస్తే ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్ట్. అది కాదండి, ఏ సినిమా రచయిత అయినా సరే అతనిలో డైరెక్టర్ లేకుండా సినిమా కథ రాయలేడండి. బికాస్ హీ హ్యాస్ టు సీట్ విత్ హిజ్ ఐస్. అంతే కదండి. అవును సార్. నా కంటి ముందు ఏ దృశ్యం కనిపిస్తుందో దాన్ని కాగితం మీద పెట్టాలి. కానీ కంటి ముందు కనిపించే దృశ్యాన్ని తెరకెక్కించడం కోసం దెర్ ఆర్ సెవరల్ డిపార్ట్మెంట్స్ యూ హ్యావ్ టు డీల్ విత్. అన్నిటికన్నా ముఖ్యమైనది హ్యూమన్ రిలేషన్స్ అండి. అందరితోనూ చాలా బాగా మాట్లాడి వాటితో పని చేయించుకోవాలి. అవును అవును అవును, అది పెద్ద కళ అండి అది. అవును సార్. ఐఎమ్ పూర్ ఇన్ దట్. అంటే మీరు పూర్ అని అనుకోగాను సార్, బట్ రాజమౌళి గారికి అది పర్టికులర్ ఇది అని వాడికి చాలా బాగా తెలుసు అండి ఆ కళ. హౌ టు గెట్ థింగ్స్ డన్ అండ్ ఎక్స్ట్రాక్ట్ ద పొటెన్షియల్. తనకు కావాల్సింది ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా హి నోస్ ఇట్. బట్ మిమ్మల్ని మీరు నాన్నగారు కథ రాస్తున్నారు, కథ ఇచ్చేసాక మళ్ళీ ఇది కరెక్ట్ కాదు, ఇది లాజిక్ అందట్లేదు, నాకు ఇలా వద్దు, లేకపోతే నాకు ఇలా కావాలి అని ఆ స్వేచ్ఛ లిబర్టీ ఉంటుంది కదా సార్ ఇద్దరి మధ్య మీకు? అది కాదండి, వాడి లక్ష్యం ఏంటంటే నేను ఏదైనా చెప్తే గౌరవంగా వింటాడండి. 2 సార్లు చెప్తే వింటాడండి. అల్టిమేట్లీ హీ టేక్స్ హిజ్ ఓన్ డెసిషన్. ఓహో, చెప్పే స్వాతంత్రం ఎప్పుడు ఉందండి, రిజెక్ట్ చేసే హక్కు వాడికి ఎప్పుడు ఉందండి. అండ్ ఈ కాంటెక్స్లో సార్ వి మస్ట్ మెన్షన్, తెలుగు సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకెళ్ళిపోయిన ఏకైక దర్శకులు రాజమౌళి గారని ప్రపంచం అనుకుంటుంటే ఓ తండ్రిగా మీకు ఎంత గర్వం కదా సార్? ఎలా అనిపిస్తుంది సార్? తండ్రికి ఎంత గౌరవపడతానో తెలుగువాడిగా కూడా అంత గౌరవపడతానండి. నా ఫీల్డ్కి, నా తెలుగు భాషకి గౌరవం వస్తుంది. హ్యావ్ యూ ఎక్స్ప్రెస్ టు హిమ్ సార్ ఎప్పుడైనా? అంటే ఎప్పుడైనా చెప్పారా మీరు? అంటే చెప్పే సందర్భం వస్తుందా, అసలు అవసరం వస్తుందా, మీ అబ్బాయే కదా అని? చెప్పరు. బట్ వీఆర్ ఆల్ క్యూరియస్ సార్ టు సీ RRR అనే ఒక మ్యాగ్నమ్ ఓపస్. అసలు ఇట్ వోంట్ డిసప్పాయింట్ యూ, అంతవరకు చెప్తాను నేను. ఇట్ వోంట్ డిసప్పాయింట్ సార్. అండ్ ఆల్సో వేర్ డస్ అజయ్ దేవగన్ గారు కమింగ్ సార్? ఇది అడిగేయచ్చా? క్యామియో రోల్ అండి, ఇట్స్ ఎ క్యామియో రోల్, వెరీ ఇంపార్టెంట్ బట్ క్యామియో రోల్. He is the one who inspires Ram Charan. We are waiting to see more Bajrangi Bhaijans. We are waiting to see more RRR, Bahubali. ఇంకా చెప్పక్కర్లేదు సార్ వర్షాల. మీరు మీ కథలు అలా తెర మీదకి వచ్చి ఇట్ షుడ్ ఆల్సో గైడ్ ద కమింగ్ జనరేషన్స్ అని మేము చాలా ఎదురు చూస్తున్నాం సార్ మీ కథల కోసం. ఇందులో ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయానండి. సినిమా అంతా అయిపోయిన తర్వాత RR కోసం కంపోజ్ చేశాడు కీరవాడిని, జనని పాట అండి. ఇంటికి వచ్చేసరికి రాయమౌళి గదిలోంచి వినిపిస్తుంది. ఏంట్రా పాట అన్నాను నేను. తీసుకొచ్చి ఇలాగ ఆన్ చేశాడండి. అన్కంట్రోలబుల్గా ఏడుపు వచ్చేసింది నాకండి. అన్కంట్రోలబుల్. ఏమి సందర్భం, పెద్దన్న రికార్డింగ్ కోసం కంపోజ్ చేశాడు కూడా చెప్పలేదు నాకు వాడండి. ఏంటి పాట వినిపిస్తుంది అన్నానంటే తీసుకొచ్చి ఆ ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు. ఐ వాజ్ సాబింగ్ షేమ్లెస్లీ. నాకు తెలియదండి ఎందుకంత ఇది వచ్చిందో. అంటే ఏంటంటే అది పేట్రియాటిజం లాగా తీసుకొచ్చిందండి. ఐఎమ్ షూర్ సేమ్ ఎమోషన్ ఆడియన్స్ విల్ ఫీల్ ఇన్ ద థియేటర్. దట్ సేస్ ఎ లాట్ సార్. మీరు అంతగా మీరు క్రియేట్ చేస్తుందే మీరు అంత మూవ్ అయిపోయారంటే ఐఎమ్ స్వేర్ అండ్ ఇట్స్ ఎ ట్రూత్. అసలు ఎందుకు చేసాడో నాకు చెప్పలేదండి ఆయన. పాట విన్న తర్వాత చెప్పాడు రికార్డింగ్ కోసం పెద్దని చేశాడండి. నా సినిమాలో అని కూడా నాకు తెలియదండి.
మీరు ఆలియా భట్ గారి గురించి కంటతడి పెట్టారు సార్, అండ్ ఆబ్వియస్లీ ఇట్ ఇస్ ఎ వెరీ ఎమోషనల్ మూవీ, అది క్లియర్ అయిపోయింది ఫర్ ఆడియన్స్ అండ్ మచ్ నీడెడ్ ఎమోషన్ నౌ. మళ్ళీ ఇప్పుడు కూడా వస్తుంది సొసైటీ ఇప్పుడు కూడా వస్తుంది సార్. దొంగమంట ఎంత ఎంత ముద్దొచ్చేసే మీరు ఆ మాట అంటారు సార్. సార్ మీరు దేశభక్తులు అనగానే మీకు గుర్తొచ్చే మొదటి 2 పేర్లు ఎవరు సార్? అంటే జనరల్గా మన దేశంలో దేశభక్తులు లేక అంటే మన హిస్టారికల్ టైంలోకి వెళ్తే ఛత్రపతి శివాజీ, రాణా ప్రతాప్, మహారాజా రంజిత్ సింగ్, ఝాన్సీ లక్ష్మీబాయి, ఎవరి పేరున్నా రోమాంచితం అవుతుంది. అవునా సార్? అసలు అలా స్పందించగలగడమే గొప్ప ఇది సార్, మీకు అదృష్టం సార్. సో కీరవాణి గారి మ్యూజిక్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు మనం, అల్టిమేట్. సార్ ఇప్పుడు ఆలియా భట్ గారు కాకుండా ఇతర పాత్రధారులు, అంటే ఇప్పుడు 2 హీరోలు ఒక హీరోయిన్ గురించి బ్రిటిష్ లేడీ ఒక అమ్మాయి ఉందండి, మీరు ట్రైలర్ చూస్తారు కదా. అవును, తను షీ ఈజ్ ఆల్సో ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. అండ్ హౌ డిడ్ యూ పిక్ క్యారెక్టర్స్ తెల్లవాళ్ళ కోసం? అంటే బ్రిటిష్ కాలం నాటి అంటే వాడు రూల్ చేస్తున్నప్పుడు వాడు లేకుండా కథలో ఊహిస్తాం. లేదు అది కాదు సార్, హౌ డిడ్ యూ పిక్ అంటే ఆ నటులు ఎలా దొరికారని, అంటే అది రాజమౌళి గారిని అడగాలి. కాస్టింగ్ నెక్స్ట్ వాళ్ళు తీసుకొస్తారండి. ఆ అమ్మాయి కూడా చాలా బాగుందండి, చాలా హోమ్లీ అండ్ లవ్లీ. రాజమౌళి ఎప్పుడునండి సార్ సినిమా చేస్తుండగానే నెక్స్ట్ సినిమా కాదే ఏం చేద్దాం, ఎవరితో చేద్దాం చెప్పరా అంటూ ఉంటానండి. ఎప్పుడూ చెప్పలేదండి. ఈ బాహుబలి రిలీజ్ అయిన తర్వాత ఏం చెప్పాడంటే మల్టీ స్టారర్ చేద్దామండి అన్నాడు. ఊహించిన కాంబినేషన్ లేదండి. రజనీకాంత్ గారు కమల్ హాసన్ అండి, సూర్య కార్తీక్ అండి, బాలకృష్ణ గారు ఎన్టీఆర్ అండి, చిరంజీవి గారు రామ్ చరణ్ అండి, ఇట్లా రకరకాల అన్నీ అనుకున్నానండి. ఫైనల్గా చెప్పాడు రామ్ చరణ్ ఎన్టీఆర్ అన్నాడండి. ముందు ఆర్టిస్ట్ పేరు చెప్పాడు. ఆ రీజన్ ఏంటంటే డెఫినెట్గా సూపర్ స్టార్స్ కావాలి. సూపర్ స్టార్ న్యాచురల్గా సూపర్ ఎగోస్ ఉంటాయి. అది ఒక ఏడాది నుంచి 2 ఏళ్ల పాటు వాళ్ళని ఎక్కడ బిగినింగ్ రోజు ఎలా ఉందో ఎండింగ్ రోజు కూడా అదే మెయింటైన్ చేయాలంటే అన్లెస్ హ్యాస్ అ పర్సనల్ ఈక్వేషన్ విత్ దెమ్ అపార్ట్ ఫ్రమ్ ద రెస్పెక్ట్ వాట్ హీ కమాండ్స్ ఇన్ ద ఫీల్డ్ ఉంటే తప్ప ఈ కాంట్ వెయిట్. సో న్యాచురల్గా రామ్ చరణ్తో మంచి సినిమా మగధీర తీశాడు. ఎన్టీఆర్తో కెరీర్ స్టార్ట్ అయింది. సో ఇద్దరితో మంచి ర్యాప్ ఉంది. మోర్ దాన్ దట్ దే దెమ్సెల్వ్స్ ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. పబ్లిక్ తెలియదు ఆ సంగతి అండి. అవును తెలియదు సార్, ఈ మొన్న తెలిసింది. అవునండి, వాళ్ళు చెప్పేదాకా తెలియదు పబ్లిక్ అండి, బట్ ఆబ్వియస్లీ హీ నోస్ అండి. సో అది దట్స్ ద మెయిన్ ఫ్యాక్టర్ అనమాట. మల్టీ స్టార్ చేయాలంటే ముందు వాటిలో స్టైలింగ్ స్మూత్గా ఉంటుంది నాకు అని చెప్పి ద 2 guys అని చెప్పండి, దాని మీద స్టార్ట్ అయింది అనమాట. బిగినింగ్లో ఇంకో కండిషన్ ఏం పెట్టుకున్నామంటే కొలతలతో కథ రాయొద్దు. మీరు చూసే ఉంటారు లేదా కానీ రాఘవేంద్రరావు గారిది 2 దొంగలు అనుకుంటారండి, కృష్ణ గారు సోమబాబు చేశారు. దాంట్లో కరెక్ట్గా వాళ్ళ అసోసియేషన్ చెప్పేవారండి, 80 దగ్గర అడుగు 2 ఫ్రేములు అంటే ఇక్కడ కూడా అడుగు 2 ఫ్రేములే, అక్కడ 2 పంచులు అంటే ఇక్కడ 2 పంచులు అండి. అలా ఉండేది సార్, అలాగే తీశారు. ఇప్పుడు చూస్తే కొంచెం అది నవలాట కింద ఉంటుందండి. అవును అవును సార్. సో ఫస్ట్ పార్ట్ అఫ్ కోర్స్ యూ హ్యావ్ టు కీప్ ద ఫ్యాక్టర్ దట్ దే ఆర్ సూపర్ స్టార్స్. వాళ్ళ తాలూకు ఇమేజ్ అక్కడ దెబ్బతినకూడదు, దాన్ని ఎన్హాన్స్ చేసి ఉండాలి. అలాగే అని చెప్పండి ప్రతిసారి కూడా అతను ఏదైనా అంటే ఏదో కౌంటర్ అనాలి, అసలు మా ఫార్ములా తీసేద్దాం. లెట్ ద స్టోరీ డామినేట్, ద స్టోరీ షుడ్ బి సో గుడ్ దే మస్ట్ బికమ్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. అర్థమవుతుంది కదండి. అవును, వాళ్ళ కోసం స్టోరీ రాస్తున్నాం, వాళ్ళ చుట్టూ స్టోరీ రాస్తున్నాం. అట్ ది సేమ్ టైం ద స్టోరీ షుడ్ బి సో గుడ్, వాళ్ళ దాంట్లో పాత్రలు దాంట్లో ఒదిగిపోవాలి తప్ప వాళ్ళు విడిగా కనిపించకూడదండి. ఇన్ఫ్యాక్ట్ నాకు సినిమా చూసిన తర్వాత కూడా నాకు అదే అనిపించిందండి. అంటే లైక్ ఎలాగనిపించింది అంటే, సో ప్రతిసారి యూస్ టు వండర్ హౌ ఇట్ ఇస్ హ్యాపెనింగ్. అంటే ముందు ఈ బిల్డప్ మామూలుగా రజనీకాంత్ గారు స్క్రీన్ దగ్గర వచ్చారనుకోండి, సూపర్ స్టార్ SUPERS అక్షరాలు పడతాయి కదండి, మ్యూజిక్ పడండి, అవి లేవండి. యాక్చువల్గా హీరో కావాల్సిన ఎలివేషన్ అంతా ఉందో దాంట్లోనూ, బట్ అది లేదన్నమాట అండి. నాకు సినిమా చూసి ప్రతిసారికి ఏమనిపించిందంటే వీళ్ళు సూపర్ స్టార్సే కదా, ఏంటి ఇట్లా ఉన్నాయి దీంట్లో ఒదిగిపోయారు ఏంటంటే నాకు ఒక విజన్ కనిపిస్తూ ఉండేదండి.
చిరంజీవి గారి దగ్గర రామ్ చరణ్ గారు పక్కన ఉన్నాడు అనుకోండి, వాట్ విల్ హిస్ బిహేవియర్? తండ్రి పట్ల గౌరవం, వినయం, శ్రద్ధ. అట్ ది సేమ్ టైం ఫాదర్ నోస్ దట్ ఈస్ సూపర్ స్టార్, హీ హిమ్సెల్ఫ్ ఈజ్ దట్ ఈస్ సూపర్ స్టార్. అలా ఎన్టీఆర్ గారు హరికృష్ణ గారు పక్కన ఉన్నారనుకోండి, ఆయన ప్రవర్తన ఎలా ఉంటుంది? దట్స్ ద సేమ్ బాడీ లాంగ్వేజ్ యూ హ్యావ్ సీన్ ఇన్ ద మూవీ. నాకు అనిపించిందండి, ఐ నెవర్ టాక్ టు దెమ్. సినిమా చూసిన తర్వాత దట్స్ ద రెస్పెక్ట్ దే గివ్ టు ద స్టోరీ. మేబీ ఇండైరెక్ట్గా ద కాన్ఫిడెన్స్ ఆర్ ట్రస్ట్ ద కెప్ట్ ఇన్ ద డైరెక్టర్. రెస్పెక్ట్ అనండి, ద ట్రస్ట్ ద కెప్ట్ ఇన్ ద డైరెక్టర్. ఎస్, ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి ఎక్కడ తేడా చేయడం, వీ కెన్ ట్రస్ట్ హిమ్. సో ఐ కుడ్ సీ ఇట్ త్రూ అవుట్ ద మూవీ అండ్ ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్. సార్ ఒక డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాను, ఏం అనుకోకపోతే. మీరు ప్రమోషన్స్లో ఎందుకు సార్ కనిపించట్లేదు? అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి దీనికి అసలు ఇంత పెద్ద ప్రాజెక్ట్కి మూలమే కథ. మీరు కనిపించట్లేదనే ఒక విషయం చిన్న, అంటే వివాదం అని కాదు కానీ దాంట్లో పెద్ద వివాదం విషయం కూడా లేదండి సార్. ప్రెసిడెంట్ కెనడీ, అమెరికన్ ప్రెసిడెంట్ కెనడీ గారు ఒక సేయింగ్ చేశారండి, చెప్పారు. నాకు చాలా ఇష్టమైన సేయింగ్ అండి అది. థింక్ నాట్ వాట్ ద నేషన్ హ్యాస్ డన్ టు యూ, థింక్ వాట్ యూ కెన్ డూ టు ద నేషన్. దేశం నీకేం చేస్తే ఎప్పుడు అనుకోవద్దు, దేశాన్ని నువ్వేం చేసావు. ఈ సినిమా కథ రాసినందుకు దే పెయిడ్ మీ మనీ, ఐఎమ్ గెటింగ్ ఫేమ్. దీన్ని నేనేం చేయాలని ఆలోచించాలి తప్ప దాంట్లో ప్రమోషన్ కనిపించానా లేదా అన్నది సెకండరీ ఫ్యాక్టర్ అండి. మీకు ఇంకో సామ్యం చెప్తాను. ఒక బిల్డర్ ఒక ఇల్లు కడతాడండి. ఇల్లు కట్టేటప్పుడు సెలెక్ట్ ద బెస్ట్ పెయింటర్, బెస్ట్ మ్యాసనరీ, బెస్ట్ వుడ్ వర్క్, అన్నీ బెస్ట్ తెలుసుకుంటాడండి. కానీ అమ్మేటప్పుడు పలానా వాడు కట్టాడండి, పలానా చేస్తే చెప్పడు కదా, మొత్తం ఇల్లు చూపిస్తాడండి. అంతే కదండి. సో సినిమా తయారు చేయడం ఒక పద్ధతి అండి, ఒక ఫేజ్ అండి. ఆ ఫేజ్లో ప్రతి ఈ స్టెప్లో నేను ఉన్నానండి. అంటే కథ అనుకున్న దగ్గర నుంచి అఫ్కోర్స్ కథ నా దగ్గర స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఆర్టిస్టులు ఎలా అనుకుంటున్నాం, ఏ చిన్న చిన్న సలహాలండి. ఆ తర్వాత ఏదైనా సెట్ ఇంపార్టెంట్ సీన్స్ తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసేవాడు, ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఏదైనా తోస్తే చెప్పేవాడు. రష్ ఎప్పుడప్పుడు చూపించాడండి, ఎడిటింగ్ కూడా చూపించి ఏమైనా సలహాలు అడుగుతాడండి, ఏమైనా చెప్తారని చెప్పని ఫైనల్ కాపీ వర్క్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్. వెన్స్ ద ప్రోడక్ట్ ఈస్ దేర్, దెన్ ద మార్కెటింగ్ టీమ్ స్టెప్స్ ఇన్. The marketing team thinks that my presence would help in the marketing, definitely would have asked me. Right. అంత తప్పించి దాంట్లో ఇంకేమి సబ్టెక్స్ట్లు ఏమి లేవండి దాంట్లోనండి. Subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. అంతే, ఏం లేవు. కానీ అంటే ఇక్కడ